పోలింగ్ ముగిసింది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో చివరి వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. పులివెందుల మండలంలోని 2 గ్రామాల్లో గొడవలు జరిగాయి. ఒంటిమిట్ట మండలంలోని చిన్నకొత్తపల్లి, కన్నాంపల్లి, మంటంపల్లి గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే కేసులు నమోదు అయ్యే స్థాయిలో గొడవలు జరగలేదని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. భారీ భద్రత నడుమ కడపకు బ్యాలెట్ బాక్సులు తరలిస్తామన్నారు. పులివెందుల ఒంటిమిట్టలో పోలింగ్ ముగిసింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో చివరి వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఇక పులివెందుల మండలంలోని 2 గ్రామాల్లో మాత్రం గొడవలైతే జరిగాయి. ఒంటిమిట్ట మండలంలోని చిన్నకొత్తపల్లి, అదేవిధంగా కన్నాంపల్లి, మంటపంపల్లి గ్రామాల్లో ఘర్షణలైతే చోటు చేసుకున్నాయి. కేసులు నమోదయ్యే స్థాయిలో గొడవలు జరగలేదు కాబట్టి కేసులు నమోదు చేసే అవకాశం లేదు అంటూ కూడా డీఐజీ కోయ ప్రవీణ్ తెలియజేశారు. భారీ భద్రత నడుమ కడపకైతే బ్యాలెట్ బాక్సులు తరలిస్తామని చెప్పారు. ఇక పులివెందుల ఒంటిమిట్టలో పోలింగ్ అయితే ముగిసింది. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, పోలింగ్ ఏ విధంగా జరిగింది? పూర్తి వివరాలేంటి? పోలింగ్ అయితే చాలా ఎక్కువ స్థాయిలో దాదాపుగా 70 నుంచి 80% ఒంటిమిట్టలో కావచ్చు, లేకపోతే మనకి పులివెందుల్లో కావచ్చు, 2 చోట్ల కూడా ఊహించని రీతిలో దాదాపుగా 15 ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించి అంటే ఇప్పటివరకు ఏకగ్రీవంగానే జరుగుతూ వచ్చింది. పులివెందుల్లో కావచ్చు, మిగతా జడ్పీటీసీ సంబంధించింది. కానీ ఈ బై ఎలక్షన్ అనేది టోటల్గా మనం చూసుకుంటే ఒక అసెంబ్లీ ఎన్నికల స్థాయిని మరిపించింది. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ఎటువంటి సిచ్యువేషన్లు ఉంటాయో, ఎటువంటి పోలీసు బందోబస్తు ఉంటుందో, మిగతా ఘటనలు ఉంటాయో అన్నీ కూడా ఓవరాల్గా మనకి చోటు చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక ఒంటిమిట్టలో మాత్రం అంటే ఊహించని రీతిలో అక్కడ ఘర్షణ జరిగింది. మరోవైపు పోలింగ్ కూడా మనకి ఆగిపోయిన స్థితి. ఎందుకంటే 2:30 తర్వాత అక్కడ పోలింగ్ని నిలిపివేశారు. పోలింగ్ నిలిపివేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఇప్పటికొచ్చి దానికి అటువంటి సమాచారం, కడపటి సమాచారం తెలియలేదు. డీఐజీ స్థాయి అధికారులు కూడా దీనిపైన పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అక్కడ మళ్ళీ 2:30 తర్వాత అంటే వైసీపీ టీడీపీ మధ్య జరిగిన ఘర్షణ కావచ్చు. మరోవైపు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎటువంటి అనుమతి లేకుండా వచ్చారని వైసీపీ ఆరోపణలు కావచ్చు. మరోవైపు రవీంద్రనాథ్ రెడ్డి రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేయడం కావచ్చు. ఈ సిచ్యువేషన్ మొత్తం టోటల్గా 29-30 కేంద్రాల్లో పోలింగ్ బూత్లో ఒంటిమిట్టలోన పోలింగ్ నిలిచిపోయింది. ఇప్పటికొచ్చే కడపటి సమాచారం మనకు అందేపటికి అంటే దాదాపుగా 5 గంటలు అయిపోయింది. అన్ని చోట్ల కూడా పోలింగ్ సమయం ముగిసిపోయింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఆ స్టేషన్కి సంబంధించి మళ్ళీ తిరిగి పోలింగ్ నిర్వహించారనేది లేదు. ఎందుకంటే పోలింగు బాగా జరుగుతున్న సమయంలో అంటే 45 నుంచి 50% మధ్య జరుగుతున్న సమయంలో అక్కడ ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సీసీ కెమెరాలను పగలగొట్టుకున్నారు. ఇరుపక్షాలు తోపులాట జరిగింది. పిడిగుద్దులు గుద్దుకున్నారు. అంటే ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. పోలీసులు దీన్ని తొందరగా కోలుకున్న తర్వాత దీన్ని నియంత్రించగలిగారు. నియంత్రించిన తర్వాత కూడా ఓటర్లు ఎక్కడ వెనుదిరిగిన ఓటర్లు తిరిగి వచ్చే పరిస్థితి కనిపించలేదు. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా అక్కడ 29-30 బూతులకు సంబంధించి వాళ్ళు ఓటింగ్ మళ్ళీ జరుగుతుందనేది అక్కడ అనౌన్స్ చేయలేదు. అంటే దాన్ని నిలిపివేశారు. దాని తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారా లేకపోతే దాన్ని వేరేగా పెడతారనేది ఎన్నికల కమిషన్ తుది నిర్ణయంపై ఆధారపడింది. మరోవైపు ఏదైతే పులివెందులకు సంబంధించి దాదాపుగా 15 బూతుల్లో జరిగింది. 15 బూతుల్లో ముందుగా పోలీస్ కమిషనర్ కావచ్చు, లేకపోతే డీఐజీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వీళ్ళు ప్రకటించిన వివరాల ప్రకారం కేవలం 4 మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలుగా చెప్పారు. కానీ తర్వాత కేవలం 15 కూడా సమస్యాత్మక ప్రాంతాలుగానే ప్రకటించారు. ఈ ప్రకటించిన ప్రాంతాల్లో దాదాపు 600 మందికి పైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో వజ్ర వాహనాలను ఏర్పాటు చేశారు, సాయుధులను పోలీసులను ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్నికల కమిషన్ వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసింది. అంటే ప్రతి క్షణం ఏం జరుగుతుంది ఈ 15 కేంద్రాలు అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు. కానీ చాలా వరకు సిచ్యువేషన్లు అనేవి జరిగినాయి. దాదాపుగా 1 కాదు 2 కాదు చాలా చోట్ల. చివరికి ఈ కేంద్రాల్లో అంటే హోరాహోరీగా జరుగుతున్న ఏదైతే ఈ సిచ్యువేషన్ ఉందో దీంట్లోన అంటే హేమంత్ రెడ్డి అంటే ఈ ఎన్నికకు ప్రధాన కారణంగా ఉన్న హేమంత్ రెడ్డి తన ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదు. అంటే ఇక్కడ ఏదైతే పులివెందుల్లోన ఆయన పోటీ చేశారో వైసీపీ తరఫున ఆయన
తన ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా తన బాయ్కట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది ఒక పెద్ద సిచ్యువేషన్గా చెప్పాలి. అంటే టోటల్గా ఇలాంటి అనేక ఘటనలు మనకు ఒకటి కాదు రెండు కాదు, టోటల్గా మనకి చూసుకుంటే దాదాపు తుమ్మలపల్లి కావచ్చు, అచ్చివెల్లి కావచ్చు, మళ్ళీ ఎర్రిపల్లి కావచ్చు, ఇలాగా టోటల్గా 15 కేంద్రాల్లో కూడా ఎక్కడో చోట చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయి. ప్రధానంగా నల్లగొండవారిపల్లిలోన వైసీపీ టీడీపీ మధ్య దాడి జరిగింది పరస్పరం. మరోవైపు కానేపల్లిలోన టీడీపీ కార్యకర్తలు వెళ్తుంటే ఓటు వేయడానికి కారు ధ్వంసం చేసిన ఘటన జరిగింది. మరోవైపు తుమ్మలపల్లిలోన వైసీపీ క్యాండిడేట్ని నిలువరించారన్న దీంతో ఆయన హేమంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఆయన ఈ నిరసనలో భాగంగానే తన ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా తన నిరసన తెలియజేసి ఆయన ఉండిపోయారు. తర్వాత ఎర్రిపల్లిలోన దాదాపుగా వాగ్వాదం జరిగింది వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య. తర్వాత కానేపల్లిలో ఘటన 2 కారు ధ్వంసంతో పాటు మిగతా అనేక ఘటనలు దాదాపు 5-6 చోట్ల తీవ్ర ఘటనలు జరిగినాయి. దీంట్లో ప్రధానంగా ఒంటిమిట్ట ఘటనే మనకి ఎన్నికలు పోలింగ్ ఆగిపోయే స్థితితో వచ్చింది. కాకపోతే టోటల్గా ఈ 15 మనకి ఒంటిమిట్టలో దాదాపు 30 కేంద్రాల్లోన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. మరోవైపు పులివెందుల్లోన సంబంధించి 15 కేంద్రాల్లో మనకి పోలింగ్ జరిగింది. అన్ని చోట్ల కూడా అంటే డిఐజీ చెప్పిన మాటల ప్రకారం ఆయన కేసులు నమోదు చేసేంత తీవ్ర స్థాయిలో ఎక్కడా కూడా మనకి ఆ సిచ్యువేషన్ జరగలేదు. ఒక పోలింగ్ ఆగిపోయే ఘటన తప్ప మిగతా అన్ని కూడా చెదురుమదురు ఘటనలు తప్ప మిగతా అన్ని కామన్ గా జరిగినాయని స్పష్టం చేస్తున్నారు. గణేష్, అటు పులివెందుల ఒంటిమిట్ట ఈ 2 ప్రాంతాలలో 100% పోలింగ్ జరిగింది అని అనుకోవచ్చా? అంటే కొన్ని పోలింగ్ బూతులలో చెదురుముదురు ఘటనలు అయితే జరిగాయి, వాటి ప్రభావం ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయా? చాలా వరకు, ఎందుకంటే దాదాపుగా మనకి పులివెందుల్లోన దాదాపుగా 10,601 ఓటు ఉంది. ఈ 601 ఓట్లో ఇప్పుడు చూసుకున్న సిచ్యువేషన్ ప్రకారం 70 నుంచి 80% అంటే ప్రతి పోలింగ్ బూత్కి కూడా 700 ఓట్లు పైగా ఉన్నాయి. కొన్ని చోట్ల 1200, కొన్ని చోట్ల 2500. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ 15 కేంద్రాల్లో కూడా పోలింగ్ బూతుల్లోన 10,601 ఓటు ఉంటే దాదాపు 70 నుంచి 80% నమోదైందని చెప్తుంటే ఎంతవరకు ఉపయోగించాలో చూడవచ్చు. అంటే ప్రతి ఒక్క 1000 ఓటుకి కూడా 800 మంది వచ్చి ఓటేశారు. ఇది మనకు స్పష్టంగా కనిపించింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైన తర్వాత దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల వరకు క్యూ లైన్లు, పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపించాయి ప్రతి పోలింగ్ బూత్లో కూడా. ఎందుకంటే టోటల్గా మనం ఉండే 15 బూత్లో కూడా బిగ్ టీవీ టీం మొత్తం తిరిగింది. అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ఎలాగ సిచ్యువేషన్ ఉందనేది మనం పరిశీలించాం. ఈ పరిశీలనలో టోటల్గా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కావచ్చు, అందరూ ఉపయోగించుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం 15 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా మనకి ఇక్కడ పులివెందుల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు దశాబ్దంన్నర కాలంగా ఇక్కడ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి, మండల స్థాయి ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు కూడా పోటీ అనివార్యంగా వేయటం, తర్వాత వీళ్ళు ఒక మధ్యస్థంగా అంగీకారం కుదరటం ఏకగ్రీవంగానే జరిగింది. అది బలవంతంగా కావచ్చు, లేకపోతే మధ్యస్థంగా ఒక చర్చల ద్వారా కావచ్చు, మిగతా అనేక రూపాయలు ఎప్పుడు కూడా ఓటింగ్ వరకు వెళ్ళిన దాఖలాలు పులివెందుల్లో మనకి లేవు. మొట్టమొదటిసారిగా 15 ఏళ్ల తర్వాత వీళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకునే ఉంది. కాబట్టి చాలామంది మనకి బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భంలో కూడా మా ఓటును మేము వినియోగించుకున్నాం, చాలా హ్యాపీగా ఉందనే మాట చెప్పడంతో దాదాపు అంటే అంతకు 15 ఏళ్ల క్రితం ఓటు వచ్చిన వాళ్ళతో పాటు ఇప్పుడు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఓటు హక్కు వినియోగించుకున్న ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. మరోవైపు ఒంటిమిట్టలో కూడా అంతే. ఒంటిమిట్టలో 30 కేంద్రాలు ఉంటే 30 కేంద్రాలు కూడా దాదాపు చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప మిగతా చోట్ల 70% వరకు పోలింగ్ జరిగింది. అంటే 70% మంది పోలింగ్ ఇందులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే టోటల్గా మనం చూసుకుంటే దాదాపుగా ఒక 25 వేలు ఓటింగ్ ఉంటే అక్కడ దాదాపుగా ఇక్కడ 10,000 పైజీలకు ఓటింగ్ ఉంటే టోటల్గా అన్ని చోట్ల కూడా 70 నుంచి 80% అంటే దాదాపుగా మనకి సార్వత్రిక ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇటువంటి ఓటింగ్ అనేది చాలా వరకు జరిగితే చాలా బాగా ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పొచ్చు. కానీ ఇంత సమస్యాత్మక ప్రాంతాల మధ్య, ఒక ఉద్రిక్తల మధ్య తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, తీవ్ర స్థాయిలో ఉద్రిక్తలు ఉన్న సమయంలో ఈ 2 పార్టీలు ఇంత హోరాహోరీగా తలపడుతున్న సమయంలో పోలీసులు దాదాపుగా అన్ని చోట్ల ఒక పద్మవ్యూహంలాగా ఎక్కడికెక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం ఓటు హక్కు ఉన్న వాళ్ళు మాత్రమే అనుమతించారు. ఇలాంటి ఇంత సిచ్యువేషన్లో కూడా కేవలం ఇంతమంది ఓటింగ్ జరిగిందంటే నిజంగానే మనం పెద్ద ఓటింగ్గా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. ఎస్ గణేష్, అదేవిధంగా ఓటింగ్ అయితే ముగిసింది. మరి బ్యాలెట్ బాక్సులు కడపకు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఏ విధంగా జరగబోతోంది, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అది కూడా చూద్దాము. పులివెందుల, ఒంటిమిట్ట, సో ఏపీలో ఈ 2 ప్రాంతాలైతే చాలా సమస్యాత్మక ప్రాంతాలని చెప్పొచ్చు. 15 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఓటింగ్ ఇక్కడ జరుగుతుంది అంటూ కూడా గ్రామస్తులు కాస్త సంతోషం అయితే వ్యక్తం చేశారు. పోలింగ్ సజావుగా సాగింది అని చెప్పుకోవచ్చు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో చివరి వరకు క్యూ లైన్లో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో
బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కడపకు తరలించే అవకాశాలు ఉన్నాయి. మరి భద్రత ఏ విధంగా ఉంది ఒకసారి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, బ్యాలెట్ బాక్సులు కడపకు తరలిస్తున్నారు అంటున్నారు పోలీసులు, మరి ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు? ఆల్రెడీ మనం చూసాము ఓటింగ్ జరిగే సమయంలోనే గొడవలకు దిగారు. మరి బ్యాలెట్ బాక్సుల విషయంలో ఎటువంటి ఆందోళనలు ఏమైనా రేకెత్తే అవకాశాలు ఉంటాయా? ఎస్, కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడారు. ఆయన ఏదైతే 5 గంటల తర్వాత అన్ని చోట్ల కూడా, అంటే ఇక్కడ 15 కేంద్రాలు, అక్కడ 30 కేంద్రాలు, అంటే ఒంటిమిట్టలో 30 కేంద్రాలు, ఇక్కడ సంబంధించిన దాదాపుగా 15 కేంద్రాలు, అంటే మనకి ఉండే పులివెందుల్లో సంబంధించి ఇవన్నీ కూడా అయిన తర్వాత ఈ బ్యాలెట్ బ్యాగ్స్లని తీసుకొని, ఎందుకంటే ఓటింగ్ రూపంలో ఉంది కాబట్టి ఈ బ్యాలెట్ బ్యాగ్స్లని తీసుకొని కడపలోనే భద్రపరుస్తాం, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసాం, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే ఒక ప్రణాళిక చేస్తాం. ఎందుకంటే ఒక రూట్ మ్యాప్ అనేది మాకు ఉంది కాబట్టి ఆ రూట్ మ్యాప్ ద్వారానే మొత్తం బ్యాలెట్ బాక్సులన్నీ అక్కడ చేరుకుంటాయి కడపలోన. ఎల్లుండి దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఆయన ధీమాగా వ్యక్తం చేశారు. ఎందుకంటే అన్ని చోట్ల కూడా వెబ్ కాస్టింగ్ ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఏదైతే బ్యాలెట్ బాక్సులు ఈ 15 కేంద్రాల్లో ఉన్నాయో 15 కేంద్రాల నుంచి ఉన్న తర్వాత ఈ టోటల్గా వీటినంతా తీసుకొని, అంటే మళ్ళీ కడపకు చేరే వరకు కూడా పటిష్టమైన భద్రత ఉంటుంది. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన టోటల్ ఘటనలు దాదాపు 5-6 ఘటనలు జరిగితే ఎక్కడ కూడా పోలీసులు కేసులు నమోదు చేయాల్సినంత తీవ్ర స్థాయిలో ఎక్కడా లేదనేది ఆయన స్పష్టం చేశారు. అంటే వాగ్వాదాలు కావచ్చు, చెదురుమదురు ఘటనలు కావచ్చు, చెప్తున్నారు కదా, ఒంటిమిట్టలో ఉండే కేవలం అక్కడ ఎన్నికలు ఆగిపోవడం తప్ప మినహా మిగతా చోట్ల ఎక్కడ పోలీసులు కేసులు నమోదు చేసిన అవకాశం లేకుండా పోయిందనేది డీఐజీ మనకి కోయ ప్రవీణ్ చెప్పిన మాటల ప్రకారం స్పష్టమవుతుంది. మరోవైపు ముందస్తుగానే ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే కూడా పోలీసులు పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించారని చెప్పాలి. ఎందుకంటే ఎంపీని పూర్తిగా కడప ఎంపీని వాళ్ళు ముందుగా అదుపులో తీసుకోవడంతో పాటు మిగతా టీడీపీ నాయకులను కావచ్చు, మిగతా కీలకం ఉండే నాయకులను కావచ్చు, ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడంతో పాటు వాళ్ళు కొందరు ముందస్తుగా వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. టోటల్గా బైండ్ ఓవర్ కేసులకు సంబంధించి దాదాపు 300 నుంచి 600 మంది పైన బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. వీళ్ళంతా కూడా ఇక్కడ ఎన్నికలకు కానీ ఓటింగ్ కానీ లేకపోతే వీళ్ళెవరూ దరిదాపులకు రావడానికి వీలేదనే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ రోజుకి సంబంధించి దాదాపుగా 60 మందిని అదుపులో తీసుకున్నట్లు కూడా పోలీసు అధికారులు ప్రకటించారు. అంటే టోటల్గా సిచ్యువేషన్ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎక్కడ కూడా కేసులు నమోదు చేసే అంత తీవ్ర స్థాయిలో లేదనేది డీఐజీ మనకి స్పష్టం చేసిన విషయం. దీన్ని చూసుకుంటే ఎక్కడ కూడా ఇప్పుడు బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కూడా అదే సిచ్యువేషన్ కొనసాగబోతుందనేది పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత అన్ని రూట్ మ్యాప్ల్లో కూడా ముందుగానే ఒక ఈ రూట్కి సంబంధించిన వాళ్ళకి స్పష్టమైన ఇది ఉంది. దీంతో పాటు అక్కడ తీసుకెళ్లిన తర్వాత పటిష్టమైన భద్రత మధ్య ఈ బ్యాలెట్ బాక్స్ని భద్రపరచబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక పులివెందుల ఒంటిమిట్టలో పోలింగ్ అయితే ముగిసింది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో చివరి వరకు క్యూ లైన్ లో ఎవరైతే ఉంటారో వారికి ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఇక పులివెందుల మండలంలోని 2 గ్రామాల్లో మాత్రం గొడవలు జరిగాయి. అదేవిధంగా పులివెందులలో ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ నమోదైంది, బ్యాలెట్ బాక్సుల విషయంలో భద్రత ఏ విధంగా చేపడుతున్నారు పోలీసులు, ఈ విషయాలన్నిటి గురించి కూడా డీటెయిల్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, పులివెందులలో ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, అధికారులు ఏమంటున్నారు? రేఖ, పులివెందుల మండలానికి సంబంధించి కూడా జెడ్పీటీసీ ఎన్నిక మాత్రం పొద్దుటి నుంచి కాస్త ఉత్కంఠ రేపింది. అయినప్పటికీ 1-2 ఘటనల మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు కేవలం కనంపల్లె, తుమ్మలపల్లె గ్రామాల్లో మాత్రం కాస్త ఉద్రిక్తత నెలకొంది. అయితే వెంటనే పోలీసులు చేరుకొని వాటిని వాటికి పరిష్కరించారు. అయితే దీనికి సంబంధించి మాత్రం పులివెందుల డిఎస్పీ సైతం అక్కడ ప్రతిరోజు వీటి దగ్గరుండి పర్యవేక్షించారు. డిఐజీ కోయ ప్రవీణ్ సైతం ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 5 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారు మాత్రం ఓటింగ్ వినియోగించిన అవకాశం ఉంటుంది. అయితే ముగిసిన నేపథ్యంలో మాత్రం ఇప్పటికి దాదాపు ఉదయం నుంచి కూడా టోటల్ 70% పోలింగ్ అయినట్టు తెలుస్తుంది. అయితే మాత్రం రేపు కేవలం ఎల్లుండి కౌంటింగ్ ప్రక్రియ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం ఉదయం నుంచి కూడా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే ఉన్నారో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే కాస్త ఉత్కంఠ రేపింది. ఆయన హౌస్ అరెస్ట్ చేసిన అనంతరం మాత్రం అక్కడి నుంచి అదుపులో తీసుకొని మరో ప్రాంతానికి తరలించారు. అయితే ఎర్రగుంట ప్రాంతం తరలించిన నేపథ్యంలో మాత్రం కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తలు మాత్రం ఆ కాన్వాయ్ అడ్డుకొని అవినాష్ రెడ్డి విడిపించుకున్నారు. సో అక్కడ కూడా కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎర్రగుంట్ల 4 రోడ్ల కూడల్లో మాత్రం వాళ్ళంతా ధర్నా చేశారు. తెలుగుదేశం పార్టీ డౌన్ నిదానాలు చేశారు. ఎన్నికల సంఘానికి పోలీసులకు వ్యతిరేక నినాదాలు చేశారు. సో కేవలం ఏకపక్షంగా ఎన్నిక ముగిసింది. ఎన్నికలు నిర్వహించారు. పోలీసులు దగ్గరుండి రిగ్గింగ్ చేసుకుని ఇచ్చేశారంటూ కూడా వాళ్ళు చివరిస్థాయిలో అంటుపడ్డారు. అయితే దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఎంపీ అవినాష్ ఉంటున్నారో అనంతరం అక్కడ ఆయన నుంచి పులివెందుల పార్టీ కార్యాలయం చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే ఆయన పోలీసులు ప్రివెన్షన్ కస్టడీకి తీసుకున్నారు. సో ఈ సమయంలో ఆయన బయట తిరిగే పరిస్థితి ఉండదు. కేవలం పోలీసు అదుపులో ఉండాలని కూడా మొదటి నుంచి డీజీ చెప్పారు.
అయితే మాత్రం ఆయన వచ్చిన తర్వాత మాత్రం మరోసారి డీఐజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి కూడా అవినాష్ రెడ్డి సూచించారు, మీరు ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి మీరు బయట తిరిగే అవకాశం లేదంటూ కూడా పోలీసులు అక్కడ మోహరించారు. సో ఈ నేపథ్యంలో మరోసారి ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి 5 గంటలకు వచ్చి ఏదైతే ప్రివెన్సివ్ కస్టడీ ఉందో దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫార్మాలిటీస్ ఫిలప్ చేసి అనంతరం 5 గంటల తర్వాత మాత్రం అవినాష్ రెడ్డి కొంచెం తన కార్యక్రమాలు చేసుకోవచ్చు పోలీసు సూచించిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వాళ్ళ కార్యకర్తలు భారీగా పోలీస్ స్టేషన్ రానున్నారు. సో ఈ నేపథ్యంలో మాత్రం పులివెందుల స్టేషన్ వద్ద మాత్రం కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ వస్తున్న నేపథ్యం మాత్రం ఇక్కడ గట్టి భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేశారు. రేఖ శివ, అయితే గెలుపు అవకాశాలకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఏ విధంగా ఉంది అక్కడ? రేఖ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గత 15 రోజులుగా ఇదే ప్రచారాన్ని తీసుకున్నారు. గత 14 నెలల కాలంలో పులివెందులను అభివృద్ధి చేస్తాం, ఇకపై కూడా అభివృద్ధి చేస్తాం. ఏదైతే ఉందో పులివెందుల మండలానికి సంబంధించి ఎస్పెషల్లీ ఎక్కడ ఓటింగ్ జరుగుతుందో ఈ మండలం సంబంధించి కూడా ఎక్కడెక్కడ ప్రజలకు ఉన్న సమస్యలు ఏంటి వాటిని గుర్తించారు. ముఖ్యంగా ఎక్కడ ప్రధానంగా ఓటు ఉన్నటువంటి నల్లపరెడ్డిపల్లె, ఎర్రబల్లె వాటికి సంబంధించి కూడా సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ ప్రధానంగా దాదాపు 30 క్యూసెక్లు ఎర్రబల్లె చెరువుకు నీరు ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేత కూడా దాన్ని జీవో జారీ చేయించారు. కేవలం ఇప్పుడు ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ఖచ్చితంగా 100 రోజుల్లో అమలు చేసి తీరుతామంటూ కూడా ఇప్పటికే పునరుద్ధరించారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి గెలిచే అవకాశం ఉండటం కూడా ఓటర్లు చెప్పే పరిస్థితి ఏర్పడింది.